పౌర సరఫరాల శాఖలో కుంభకోణం జరిగిందంటున్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. 1000 కోట్ల స్కామ్ పై ఏజెన్సీలకి ఫిర్యాదు చేశామంటున్నారు. అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటున్నారు. స్కామ్ పై ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు గంగుల కమలాకర్. అంటే యథేచ్ఛగా 1000 కోట్ల ఈ యొక్క డబ్బును వృధా చేసి పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు అందరు కలిసి భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు, ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు. దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం. ఆ రోజు కూడా మేము లేవనెత్తినాం. కానీ ప్రభుత్వ స్పందన లేదు. ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడంగా వార్నింగ్ చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు. ఇక ఎలాగో స్పందించారని చెప్పేసి డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది, ఇది వేల కుండ్ల కుంభకోణం కూడా పంచుకుంటున్నారు, దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి, ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికి 15 సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం. 15 సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది.